ఇక 'నీకు నాకు బ్రేకప్ గుడ్ బై' అక్షరాలకు పచ్చికారం కలిపి, అందులో మిరియాలు పోసి, రుబ్బురోల్లో నూరి నోట్లో కుక్కుకుని మరీ చెప్పిందేమో. ఆ ఘాటు నా మొహాన ఎర్రగా తాకింది. మౌనంగా తలదించుకున్నా. హమ్మయ్య! వచ్చిన పనయిపోయింది. ఇక అర్జెంటుగా పక్క దేశంపై దండెత్తాలి అన్నట్టు హుటాహుటిన బయలుదేరింది నీల. నా జీవితంలో ఇది ముచ్చటగా మూడో బ్రేకప్. ఇంకా విచిత్రమేమిటంటే 3 సార్లు నాకు బ్రేకప్ చెప్పింది నీలానే. ప్రేమ పిచ్చిదంటారు చాలామంది. కానీ నేను మాత్రం ఓ పిచ్చిదాన్ని వెతికి మరీ ప్రేమించాను. తప్పదు అనుభవించాల్సిందే. చాప్టర్ 1 అదో ఎర్రని ఎండాకాలం. మిట్ట మధ్యాహ్నం. పంజాగుట్ట బస్టాప్‌లో కనిపించింది ఓ అమ్మాయి. ఊహూ అప్సరస. కళ్ళు చాలా పెద్దవి. ఎంత పెద్దవంటే అందులో పడవేసుకుని చేపల వేటకెళ్ళొచ్చు. ఆ ఎర్రని పెదాల్ని పిండితే టమోటా జ్యూస్ లీటరుకు తక్కువ రాదు. నవ్వితే బుగ్గలు సొట్టలు. ఇత్తడి సామాన్లకు సొట్టలు తీసేవాడెవడైనా ఆ సొట్టలు సరిచేసే కాంట్రాక్ట్ తీసుకుంటే లైఫ్‌లో సెటిలయిపోవచ్చు. ఓ అబ్బాయికి అమ్మాయి ఎంత నచ్చాలో అంతకంటే ఎక్కువే నచ్చేసింది. నాలో ఉన్న ప్రేమ ఆమెపై గుమ్మరించేద్దామని ఫిక్స్ అయిపోయా. అందుకే జనాన్ని తోసుకుంటూ రాకెట్లా దూసుకుంటూ ఆమె ముందు నిలబడ్డా. నా వంక ఆశ్చర్యం, ఆందోళన కలగలిపిన ఎక్స్‌ప్రెషన్‌తో చూసింది. హాయ్! మీరు నాకు చూడగానే నచ్చారు. ఐ లవ్ యూ అనేసా ధైర్యం చేసి. చెప్తే నమ్మరు నా ఫస్ట్ లవ్ ప్రపోజల్. వాట్? అంది కోపంగా. వావ్! ఆమె గొంతు కూడా బావుంది. తన మీద ప్రేమ మరింత పెరిగింది. ఐ లవ్ యూ అన్నాను తనకర్థం కాలేదేమో అని ఒక్కో అక్షరం విడమరిచి. యూ అంటూ చెంప చెళ్ళుమనిపించింది. బస్టాండ్‌లో ఉన్నవాళ్ళంతా మా ఇద్దరి వైపు ఓ క్షణం చూసి, ఇక్కడ ఇదంతా మామూలే అనుకుని మళ్ళీ వాళ్ళ పనుల్లో పడిపోయారు. నాకైతే ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరిగింది. పంజాగుట్ట మొత్తం 360 డిగ్రీలు దర్శనమిచ్చింది. ఆ చెంపదెబ్బ ఎఫెక్ట్ నుంచి తేరుకుని నేను నాలా అవ్వడానికి సరిగ్గా 1 నిమిషం 60 సెకన్ల టైం పట్టింది. ఏ? నేను నీకు నచ్చలేదా? అన్నా. ఆ అమ్మాయి అటూ ఇటూ చూసి తన బస్సు ఇప్పట్లో రాదని నిర్ధారించుకొని, నీ దగ్గర 5 నిమిషాలు టైముందా? అని అడిగింది. ఏంటి? ఈసారి నిజంగానే షాకయ్యా. నీ దగ్గర 5 నిమిషాల టైముందా? 5 నిమిషాలేంటి? 5 జన్మలైనా నీకోసం కేటాయిస్తా అన్నాను సినిమాటిక్‌గా. సరే పద అంటూ పక్కనే ఉన్న కాఫీ షాప్‌కి తీసుకెళ్ళింది. లవ్ ప్రపోజ్ చేయడం ఫస్ట్ టైమా? ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. భలే కనిపెట్టారు డిటెక్టివ్‌లా. నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది. అయినా లవ్ ప్రపోజల్ ఎలా ఉండాలి? ఓ చల్లని సాయంత్రం, చిరుజల్లులు కురుస్తున్న వేళ, ఆ వర్షానికి తడుస్తూ, నేనాడుకుంటుంటే, నువ్వు కూడా ఆ వానలో తడుస్తూ వైట్ అండ్ వైట్‌లో, చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని, గ్రీటింగ్ కార్డ్‌పై నా పేరు మీద ఓ అందమైన కవిత రాసి, కాస్త గ్యాపిచ్చింది. అన్నట్టు నా పేరు నీకు తెలీదు కదూ? నీల గుర్తుపెట్టుకో. నీల. వెనిల్లా ఐస్ క్రీమ్ అంత బావుంది. ఆ క్షణమే మనసులో ఆ పేరు రెనాల్డ్స్ బాల్ పెన్‌తో రాసేసుకున్నా. ఎక్కడాపాను? ఆ! నా పేరు మీద కవిత రాసి, నా ఎదురుగా నిలబడి, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ, క్యూట్‌గా, స్వీట్‌గా 'ఐ లవ్ యూ నీల' అంటూ గులాబీ నా చేతిలో పెట్టాలి. మరి నువ్వేం చేశావు? ఎండాకాలం, ఒళ్లంతా చెమట, చిరాకు. ఓవైపు బస్సు లేటు, ఇంకోవైపు పొల్యూషన్. ఇంత దరిద్రమైన సిట్యుయేషన్‌లో నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా? పైగా చేతిలో గులాబీ లేదు, గాడిద గుడ్డు. అసలు నీ ఫేస్‌లో రొమాంటిక్ ఎక్స్‌ప్రెషనే పలకలేదు. ఇవన్నీ ఉంటే ఓకేనా? ఓకేనా అంటే వర్షం, సాయంత్రం, చల్లగాలి, గ్రీటింగ్ కార్డు, గులాబీ పువ్వు, వైట్ అండ్ వైట్ డ్రెస్. ఈ కాంబినేషన్‌లో ఓసారి ఐ లవ్ యూ చెప్పి చూడు. అప్పుడు ఆలోచిద్దాం. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్ మస్ట్ అండ్ షుడ్ అనేసి అక్కడి నుంచి బయలుదేరింది. ఎందుకో కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చింది. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అర్జున్. ఫోను నంబరెంత? 998877 ఫ్యాన్సీ నంబరే. రాసుకోవాల్సిన పనిలేదు. వింటే గుర్తుండిపోతుంది. సరే బాయ్ అంటూ మాయమైపోయింది. ఏంటీ పిల్ల ఇలా ఉంది? నేను మనసులో అనుకున్న మాట ఇంకెక్కడ్నుంచో వినిపించింది. చుట్టూ చూశా. పక్కనే ఓ శాల్తీ కనిపించింది. ఎవరు మీరు? ఆరా తీశా. థర్డ్ పర్సన్‌ని. నేనీ కథని ఫస్ట్ పర్సన్‌లో రాసుకుంటున్నా స్వామీ. మధ్యలో మీరెందుకొచ్చారు? రీడర్‌కి కొన్ని డౌట్లుంటాయి. ఆ అమ్మాయి తింగరదా? పిచ్చిదా? నా నీలాపై నిందలా? దీన్నే నీలాపు నిందలంటారా? నా హార్ట్ హర్ట్ అవుతోంది. హార్ట్‌లు హర్ట్ అవ్వడం లవ్వులో ఓ పార్ట్ నాయనా. పక్క వీధిలో ఆటోలెక్కువుంటాయి. ఇప్పుడు ఆ ఇన్ఫో ఎందుకు? ఈ కథకు వేస్ట్ రాసిన ఎడిట్‌లో పోతుంది. ఈ ఇన్ఫో కథకు కాదు మీకే. వెళ్ళి ఈ కొటేషన్‌లు అక్కడ అమ్ముకోండి. థర్డ్ పర్సన్ హర్ట్ అయి మాయమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ఓ సాయంత్రం నా ఫోన్ మోగింది. హలో! హలో అర్జున్ నేను నీల. నీలా? మదిలో ఇళయరాజా ఆర్కెస్ట్రా స్టార్ట్ అయింది. అమీర్పేట బస్టాండ్‌లో ఉన్నా. ఇక్కడ వర్షం పడుతోంది. నేను అంబర్పేటలో ఉన్నా. ఇక్కడ ఎండ కాస్తోంది. అయితే ఏంటి? నీ శ్రార్థం. గ్రీటింగ్ కార్డు, గులాబీ పువ్వు, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్ మర్చిపోయావా? 10 నిమిషాల్లో ఇక్కడికొస్తే రా. లేదంటే లేదు. వర్షం ఆగినా, నా మూడ్ మారినా ఆ తర్వాత నేనేం చేయలేను అంది నిష్ఠురంగా. ఓహ్! సారీ. ఎండాకాలంలో వర్షాలు పడటం హైదరాబాద్‌లో కామన్ కదూ?
నా అదృష్టం ఇలా అర్ధాంతరంగా వర్షిస్తుందనుకోలేదు. వచ్చేస్తున్నా అక్కడే ఉండు అంటూ గంటకు 100 తక్కువ 150 కిలోమీటర్ల స్పీడ్‌తో నీల దగ్గరకు చేరిపోయా. కాస్ట్యూమ్స్ అంటే వైట్ అండ్ వైట్ డ్రెస్సు, సెట్ ప్రాపర్టీ అనగా గ్రీటింగ్ కార్డు, గులాబీ పువ్వు ముందే రెడీ చేసుకొని ఉంచుకోవటం నా పర్ఫెక్ట్ ప్రీ ప్లానింగ్‌కి నిదర్శనం. అప్పటికే వర్షంలో తడుస్తూ ఉండటం వల్ల చిగురుటాకులా వణుకుతున్న నీల ఆ సిమెంట్ రోడ్డు పరిమళాన్ని ఆస్వాదిస్తూ నా వైపు నవ్వుతూ చూస్తోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రీటింగ్ కార్డ్, గులాబీ ఆమె చేతిలో పెట్టి ఐ లవ్ యూ నీల అంటూ షారుఖ్ ఖాన్ రేంజ్‌లో రొమాంటిక్‌గా ఎక్స్‌ప్రెస్ చేశా. చుట్టూ ఉన్నవాళ్లు మమ్మల్ని పిచ్చివాళ్ల ఖాతాలో జమకట్టి అప్పటికే 2 నిమిషాలైంది. ఐ లవ్ యూ టూ అంటూ గట్టిగా హగ్ చేసుకుంది. నేను, నీల, వెన్నెల కురుస్తున్న వర్షం. వాట్ ఎ రొమాంటిక్ సీన్. అలా ఓ ఎండాకాలపు సాయంత్రం వర్షం సాక్షిగా మా ప్రేమ కథ బోర్న మొదలైంది. చాప్టర్ 2 పార్కుల్లోనూ, థియేటర్లలోనూ, ఐస్ క్రీం పార్లర్లలోనూ మా ప్రేమని ధారాళంగా విస్తరించుకుంటూ వెళ్ళాం. కళ్లల్లో కళ్ళు పెట్టి చూసుకోవటాలు, టవర్లు వంకర్లు తిరిగిపోయేంత వరకు ఫోనులో మాట్లాడుకోవటాలు మా దినచర్యలో భాగాలైపోయాయి. అమ్మాయిలు దూరం నుంచి చూస్తేనే అందంగా ఉంటారు. దగ్గరైతేనే అగాధాల్లా కనిపిస్తారు. నీలా కూడా నాకు మెల్లమెల్లగా అర్థమవుతోంది. తను టిపికల్ అమ్మాయని తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు. ఓసారి అర్ధరాత్రి సడెన్‌గా ఫోన్ చేసింది. ఈ టైంలో ఫోన్ చేసావేంటి? గుర్తొచ్చానా? మార్నింగ్ నుంచి నాకు ఫీవర్. ఏం తినలేదు కూడా. ఒకటే నీరసం. అయ్యో! ఇప్పుడెలా ఉంది? అలానే ఉంది. సరేలే. నాకోసం నువ్వు ఇప్పుడు హాస్టల్ వరకు రాకు. ప్లీజ్. నేను ఏదోలా మేనేజ్ చేసుకుంటాలే అని ఫోన్ పెట్టేసింది. తను రావద్దన్నా నా మనసు ఆగలేదు. వెంటనే బండి స్టార్ట్ చేశా. దారిలో టాబ్లెట్స్ తీసుకున్నా. అర్ధరాత్రి వేళ రోడ్డు పక్క వేసే దోసెలు 2 పార్సిల్ కట్టించుకున్నా. వాచ్‌మెన్ కంటపడకుండా గోడ దూకి లోపలికెళ్ళా. అర్ధరాత్రి కదా! అలవాటు ప్రకారం ఆ హాస్టల్ మేలుకునే ఉంది. వాళ్ళందరి కళ్ళు గప్పి నీలా రూమ్‌కి చేరుకునేసరికి తోకలోని ప్రాణం తల వరకు వచ్చింది. నేనొస్తానని నీలాకు తెలిసేమో. చూడగానే పరిగెత్తుకుని వచ్చి మరీ హగ్ చేసుకుంది. పిచ్చిపిల్ల. ఒంట్లో బాగాలేకపోతే నాకు చెప్పడానికేమైంది? అంటూ దగ్గరికి తీసుకున్నా. నేను తినిపిస్తే మొహమాట పడకుండా కడుపు నిండా తింది. టాబ్లెట్స్ వేసుకుంది. కాసేపు లాలించి లేటవుతుంది. పడుకో. గుడ్ నైట్ అంటూ బయలుదేరబోతుంటే నీకు థాంక్స్ అండ్ సారీ అంది ముద్దుగా. అది ఓకే. మరి సారీ? నీకబద్ధం చెప్పినందుకు. అబద్ధమా? అవును. నాకు జ్వరం లేదు. ఉత్తినే చెప్పా. ఆ క్షణంలో నా ఎక్స్‌ప్రెషన్స్ పీసీ శ్రీరామ్ కూడా క్యాప్చర్ చేయలేడు. లాస్ట్ సండే మా రూమ్‌మేట్‌కి జ్వరం వస్తే దాని బాయ్ ఫ్రెండ్ ఇలానే అర్ధరాత్రి టాబ్లెట్స్ తీసుకొచ్చాడు. నా బేబీకి నేనంటే ఎంత ప్రేమో అని తెగ పోజులు కొట్టింది దొంగ మొహంది. అప్పట్నుంచి నాకు జ్వరం ఎప్పుడొస్తుందా? నువ్వెప్పుడు నాకు సేవలు చేస్తావా అని ఎదురుచూస్తున్నా. జ్వరం ఎలాగూ రావడం లేదని నేనే తెచ్చుకున్నా. నా వంక ఓ తింగరి చూపు విసిరింది. మరి టాబ్లెట్స్ వేసేసుకున్నావు? వేసుకోకపోతే ఆ ఫీల్ రాదు కదా! పొద్దునుంచి ఏం తినలేదు కదా! ఎందుకు తినలేదు? నువ్వొచ్చే ముందే బావర్చి బిర్యానీ తిన్నా అని ఓ లోటాడు లొట్టలేసింది. నీలా! ఎవరైనా ఆలోచిస్తారా నీలా? అన్నాను తానేంటో అర్థంగాక. మరి నాలా ఆలోచించకుండా నీలా ఆలోచిస్తే నీలా ఎందుకవుతుంది? నీలా అవుతుంది. అంది అర్ధోక్తితో. నాకు తెలుగు అంతగా రాదు గాబట్టే సరిపోయింది. ఏ తెలుగు పండితో అయితే అర్థాన్ని కనుక్కొని మరీ ఆత్మహత్య చేసుకునేవాడు. హతవిధి అనుకుంటూ హాస్టల్ నుంచి బయటపడ్డా. మధ్యలో థర్డ్ పర్సన్ గాడు పలకరించాడు. ఏమంటోంది నీ సుకుమారి? సుకుమారెవరు? తన పేరు నీల. తెలుసులేవోయ్! తనకి నేను పెట్టిన ముద్దు పేరు. ఆఫ్టర్ ఆల్ నేను ఇగ్నోర్ చేసిన థర్డ్ పర్సన్ గాడివి నా గర్ల్ ఫ్రెండ్‌కి ముద్దు పేరు నువ్వు పెట్టడమేంటి? అయినా సుకుమారి ఏంటి? నీది మరీ ఓల్డ్ టేస్ట్. సుకుమార్ అని ఓ డైరెక్టర్ ఉన్నాడులే. లాజిక్‌లు వేసుకొని సినిమాలు తీస్తూ ఉంటాడు. నీలా కూడా అంతే. లాజిక్‌లు వేసుకొని లవ్ చేస్తోంది. ప్రేమంటే ఇలానే పుట్టాలి అని తనకు తానే ఓ సూత్రం తయారు చేసుకుంది. ఆయన సుకుమార్ అయితే నీ గర్ల్ ఫ్రెండ్ సుకుమారి. ఈ ఇన్ఫో ఈ కథకు చాలా అవసరం. కానీ నువ్వు చెప్పడం లేదు. పైగా కథకు పేరు కూడా అదే పెట్టి చచ్చావు. అన్‌ప్రొఫెషనల్ రైటర్ అని విసుక్కొని చీకట్లో కలిసిపోయాడు. ప్రేమ బబుల్ గమ్ లాంటిది. ముందు తియ్యగా ఉంటుంది. క్రమంగా చప్పబడుతుంది. చూస్తూ ఉండగానే కోపాలు, దూరాలు మొదలైపోయాయి. మా ప్రేమలోనూ అంతే. చిన్న చిన్న విషయాలకి గొడవపడుతున్నాం. కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. అయినా సరే ప్రేమ భవసాగరంలో కష్టపడి ఎదుకొస్తున్నాం. ఓ రోజు నీల సడెన్‌గా వచ్చి నీకు నాకు నప్పదిక బ్రేకప్ అనేసింది. ఈ ట్విస్ట్ ఊహించిందే. అయినా హృదయం ముక్కలైంది. మరిప్పుడేం చేద్దాం? అన్నా దిగాలుగా. మళ్ళీ ముందు నుంచి ప్రేమించుకుందాం అంది. ఈ లాజిక్ మాత్రం ఊహించలేదు. ముందు నుంచా? అన్నాను మెంటలెక్కి. హా! అవును. మనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీ గురించి నేను, నా గురించి నువ్వు తెలుసుకోకుండా ప్రేమలో పడిపోయాం. అందుకే వర్కౌట్ కాలేదు. మరిప్పుడేం చేద్దాం? వన్ సైడ్ లవ్ ట్రై చేద్దాం. వాట్? హా! మా అక్కని మా బావ 6 నెలలు వెంటపడి ప్రేమించాడు. ముందు మా అక్క ఒప్పుకోలేదు. చివరికి ఓకే చెప్పింది. ఇద్దరూ ఒకరికొకరు అర్థమయ్యాక ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మనం కూడా అలానే ప్రేమించుకుందాం. నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుసు కదా! అవన్నీ డిలీట్ చేసేయ్. కొత్తగా ప్రేమించుకుంటున్నాం కాబట్టి కొత్తగా నా గురించి తెలుసుకో.
నా మైండ్ గ్రైండర్‌లో వేసినట్టు గిర్రున తిరుగుతోంది. రేపు నేను కాలేజ్‌కెళ్తున్నప్పుడు నా వెంట పడు. ముందు నా పేరడుగు. నేను చెప్పను. కానీ నువ్వు తెలుసుకోవాలి. నీలా అన్నాను కోపంగా. నా పేరు నీలా అని మర్చిపోమన్నానా? ఆ! మర్చిపోయా అన్నాను గత్యంతరం లేని గొంతుతో. గుడ్. ఆ తర్వాత నా ఫోన్ నంబర్ తెలుసుకో అంటూ కాస్త గ్యాప్ ఇచ్చింది. అర్థమైంది. నీ ఫోన్ నంబర్ కూడా డిలీట్ చేశా. వెరీ గుడ్. దారిలోకొచ్చావు. వారానికో లవ్ లెటర్ రాయి. ఏదో ఒక రోజు నువ్వు కూడా నాకు నచ్చుతావు. అప్పుడు నీ లవ్‌ని నేను యాక్సెప్ట్ చేస్తా. గడగడ లవ్ సిలబస్‌ని చదివేసింది. ఇంతేనా? ఇంకో దారి లేదా? లేదు. నీకు 6 నెలలే టైం. ఆల్ ది బెస్ట్ అని వెనక్కి వెళ్తూ వెళ్తూ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు చెప్పు నా పేరేంటి? అని అడిగింది అమాయకంగా. నాకు తెలీదు. మరి నీ పేరేంటి? నీకు తెలీదు. దారిలోకొచ్చావు చిన్నూ అంటూ నుదిటి మీద ముద్దు పెట్టుకుని తుర్రుమంది. ఇలాంటి పీసుని ఎలా తయారు చేశావు దేవుడా? అంటూ పైకి చూసా. ఆకాశవాణి ఏమైనా సమాధానం చెప్తుందేమో అని. అసలిది లవ్ స్టోరీయేనా? థర్డ్ పర్సన్ గొంతు వినిపించింది. ఐ వాంట్ ఆకాశవాణి సార్, మీరు కాదు. అయినా నా కథలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చదు అన్నాను కోపంగా. కన్ఫర్మ్‌గా ఈ పిల్లకు పిచ్చే. కాస్త దూరంగా ఉండు. ఎప్పుడైనా ఆకలేసి కరుస్తుందేమో. ఈ పిల్ల కంటే ఆ బొమ్మరిల్లు హాసిని బెస్ట్‌లా ఉంది. మంచిది. మీరు నిష్క్రమిస్తే నేను మూడో చాప్టర్ మొదలెడతా అని దండం పెడితే దయతలిచి పక్కకు తప్పుకున్నాడు. చాప్టర్ 3 6 నెలలు అపశృపాలు పడి వన్ సైడ్ లవ్ పరీక్షలో గెలిచి నీలా మనసుని మళ్లీ దక్కించుకున్నా. పాటలు, పార్కులు షరా మామూలే. కొన్నాళ్లు ఈ ప్రేమ కథ కూడా బాగానే నడిచింది. కానీ కర్మకాలి సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. ఓ పొసెసివ్‌నెస్, మితిమీరిన ప్రేమ, అనుమానాలు, అవమానాలు కలగలిపి వన్ సైడ్ లవ్ స్టోరీలో చిచ్చుపెట్టాయి. తనలో అపరిచితురాలు నిద్రలేచి ఆవలించిన ఓ దుర్దినాన అర్జున్, లెట్స్ బ్రేకప్ అంటూ బాంబ్ పేల్చింది. అలవాటు ప్రకారం ఆ విస్ఫోటనంలో నేను బదులయ్యాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లానే వన్ సైడ్ లవ్ స్టోరీ మనకు కలిసి రాలేదు. ఇప్పుడేం మిగిలింది? అన్నా దిగాలుగా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రయల్ వేద్దామా? అంది కళ్ళు గిరగిరా తిప్పుతూ. అనగానేమి? అన్నాను ప్రేమ జ్ఞానం బొత్తిగా లేని నేను. నువ్వు నన్ను ప్రేమించు, నేను అబ్బాయిని ప్రేమిస్తా. కాని వాడి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదని తెలుసుకొని మళ్ళీ నిన్నే ప్రేమిస్తా. ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతోంది. ఆపేయ్, ఆపేయ్ అంటూ కథ మధ్యలో దూరాడు థర్డ్ పర్సన్. మీకొచ్చిన ప్రాబ్లం ఏంటి గురూ ఇప్పుడు? అన్నాను కోపంగా. నీలా క్యారెక్టర్‌ని మరీ పర్వర్టెడ్‌గా రాసేస్తున్నావోయ్ అంటూ మందలించబోయాడు. నా కథ నా ఇష్టం అంటూ థర్డ్ పర్సన్‌ని బలవంతంగా తరిమేశా. నువ్వు ప్రేమించే అబ్బాయిని నువ్వే చూసుకుంటావా? నన్ను వెతికి పెట్టమంటావా? అన్నాను కోపాన్ని అణిచిపెట్టుకుంటూ. ఆ తిప్పలో నేను పడతానులే అంటూ ముచ్చటగా మూడో లవ్ స్టోరీని నాతో బలవంతంగా మొదలుపెట్టించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పేదేముంది? వెంటపడ్డా, ప్రేమలో దింపా, ప్రేమలో ముంచా, మళ్ళీ బ్రేకప్. ప్రేమ కథలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో అన్నింట్లోనూ ఇద్దరం ప్రేమించుకున్నాం. ప్రతిసారి మా కథ బ్రేకప్ దగ్గరికే వచ్చి ఆగేది. కానీ ప్రతి బ్రేకప్ ఓ కొత్త ప్రేమ కథకు నాంది పలికేది. ఇదిగో ఇప్పుడు ఫ్రెష్‌గా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు పిచ్చి ఈ అమ్మాయికనుకున్నా, నీకన్నమాట. వద్దన్న థర్డ్ పర్సన్ గాడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు. అవును పిచ్చే. నీలా అంటే నాకు పిచ్చి. అదే ఎందుకు? కొంచెం క్లారిటీ ఇవ్వు. నీలా ప్రేమలో జెన్యూనిటీ ఉంది. ఎన్నిసార్లు మా లవ్ ఫెయిల్ అయినా తిరిగి తిరిగి నన్నే ప్రేమిస్తోంది. తననే మళ్ళీ మళ్ళీ ప్రేమించమంటోంది. మేం ప్రేమించుకునే విధానాలు మారుతున్నాయి, మనుషులు కాదు. ఒకసారి ప్రేమిస్తే సరిపోయే ప్రేమ కాదు నీలాది. అందుకే మా ప్రేమ కథ మళ్ళీ మళ్ళీ కొత్తగా మొదలవుతూనే ఉంది. ఒక్క అమ్మాయినే ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా ప్రేమించే అవకాశం బహుశా ఆ దేవుడు నాకే ఇచ్చాడేమో. ఇప్పుడేం చేస్తావు? నీలాని మళ్ళీ ప్రేమిస్తా. అదే ఎంతకాలం? ఈ సృష్టిలో ప్రేమ ఉన్నంతకాలం. కథలకు అంతం ఉంటుంది. కానీ ప్రేమకు అది ఉండదు. ప్రతిసారి కొత్త ఆరంభమే. థర్డ్ పర్సన్‌లో తొలిసారి ఓ చిరునవ్వు కనిపించింది. సరేలే ఈసారైనా నన్ను ఇగ్నోర్ చేయకుండా థర్డ్ పర్సన్‌లో కథ రాయి. నీకో కొత్త యాంగిలు దొరుకుతుంది. ఓ ప్రేమ కథను దగ్గరుండి రాశానన్న సంతృప్తి మిగులుతుంది. రిక్వెస్ట్‌తో కూడిన సజెషన్‌ని ఆర్డర్‌లా వేసి నా భుజం తట్టాడు. ఆ క్షణమే మా మరో ప్రేమ కథ ఎప్పుడు ఎలా మొదలవుతుందా అని తాను కూడా ఎదురుచూపుల్లో పడిపోయాడు. ఇప్పుడు ఈ సుకుమార్‌ని మళ్ళీ ప్రేమలో ఎలా దించాలో